సింగరేణి టెండర్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బకిల్పల్లి ఘని జీఎం కార్ల మెదట కార్మికులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడారు. సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సంస్థ తీవ్రమైన ఆర్థిక దోపిడీకి గురవుతుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యాన్ని నివారించాలని కోరారు. సింగరేణిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతితో కూరుకుపోయేటట్టుగా సింగరేణిని మొత్తం దివాలా తీసేటట్టుగా ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు మొత్తం సింగరేణి డబ్బునే ఉపయోగించుకునేటువంటి విధంగా మెస్సీ లాంటి దానికి కూడా 10 కోట్ల రూపాయలు చెల్లించేటట్టుగా, అలాగే సింగరేణిలోని చివరికి ప్రతి విషయంలో కూడా టెండర్ల ప్రక్రియలో కూడా రాజకీయ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి మంత్రుల వరకు కూడా జోక్యం చేసుకొని వాళ్ళ వర్గీయులకు ఆయా కాంట్రాక్టర్లకు ఈ యొక్క ఓబీ కాంట్రాక్టు కానీ నైనిలో ఉన్నటువంటి మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎండిఓ కాంట్రాక్ట్ కానీ పొందాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం. దానిపైన మా హరీష్ రావు గారు అయితేంది, కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి సందర్భంగా వాళ్ళు ఏదో చేద్దామని సిట్ నోటీసులు పంపించినటువంటి విధానం అయితేంది. అందుకే ఈ సందర్భంగా సింగరేణిని నిర్వీర్యం చేసి సింగరేణిని దివాలా తీసి చివరికి జీతాలకు కూడా అప్పులు తీసుకొచ్చి చెల్లించేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి మైన్ పైన, డిపార్ట్మెంట్ పైన, అలాగే జీఎం ఆఫీసుల ముందు రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తూ అన్ని విషయాలపైన కూడా ఈరోజు వివరిస్తున్నటువంటిది హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఈరోజు సింగరేణిలో ఏం జరుగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి పైన గుత్తాధిపత్యం అయితేంది, పెత్తనం అయితేంది, ఆర్థికంగా దివాలా తీసేటువంటి విధానాలు అయితేంది, పిప్పి పీల్చి చేస్తున్నటువంటి విధానం అయితేంది, నష్టాల్లోకి నెట్టిపోయే విషయాలు అయితేంది, 50,000 కోట్ల బకాయిలను కూడా వసూలు చేయలేకపోవడం అయితేంది, దానిపైన వచ్చేటువంటి వడ్డీ సంవత్సరానికి 4,000 కోట్లు విషయం నష్టపోతున్నటువంటిది అయితేంది, పక్కన పెట్టినటువంటి లాభాల వాటలో 6,000 కోట్లకు సంబంధించినటువంటి విషయాలను పైన చెప్పకపోవడం అయితేంది, ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కూడా సింగరేణి డబ్బుల్నే వాడుకుంటున్నటువంటి విధానం అయితేంది, మెస్సీ వచ్చినటువంటి సందర్భంగా 10 కోట్లు అయితేంది, పాఠశాల కోసం 147 కోట్లు అయితేంది, రామగుండంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రతి కార్యక్రమానికి అయితేంది, చెట్లు నాటడానికి, వీధి లైట్లకు, సమ్మక్కకు, దసరా పండుగకి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రోజు చేస్తున్నటువంటి విధానాలు చూసినట్లయితే ఈ సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి దీనికి తోడుగా ఈరోజు సింగరేణిలో జరిగేటువంటి ప్రతి ఓబీ టెండర్లలో ఎక్సెస్ కోట్ చేసుకొని ఆ యొక్క కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చి సింగరేణిని దివాలా తీసేటువంటి విధంగా తయారు చేస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఒరిస్సాలోని నైని బొగ్గు బ్లాకులలో ఈరోజు సైట్ విజిట్ విధానాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టి వాళ్ళ అనుకూలటువంటి సంస్థలకు, కాంట్రాక్టర్లకు మాత్రమే సైట్ విజిట్ చేసినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చి టెండర్లలో వాళ్ళకే అవకాశం దక్కేటట్టుగా గతంలో ఏదైతే SRP OC2లో అయితేంది,